ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రితో భేటీ వేళ పాకిస్తాన్కు భారత్ స్పష్టమైన సందేశాన్ని పంపింది. భారత్, ఆఫ్ఘన్ రెండు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నాయని, వీటిపై సంయుక్త పోరు కొనసాగిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు కాబూల్లో పాకిస్తాన్ జరిపిన పేలుళ్లపై తీవ్రంగా స్పందించారు ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి ముత్తఖీ. తమకు సమస్యలు సృష్టించాలని భావిస్తే ఏం జరుగుతుందో సోవియట్ యూనియన్, అలాగే అమెరికా, నాటోలను అడిగితే చెబుతారని హెచ్చరించారు. ఆఫ్ఘనిస్తాన్లో మరిన్ని ప్రాజెక్టులను చేపట్టనున్నట్లు ప్రకటించారు భారత విదేశాంగ మంత్రి జైశంకర్. పలు అంశాలపై ఇరువురు నేతలు కూడా చర్చించారు. భారత ఆఫ్ఘనిస్తాన్ల స్నేహ బంధం మరింత చిగురిస్తోంది. ద్వైపాక్షిక సంబంధాలను క్రమక్రమంగా మెరుగుపరుచుకునే దిశగా ఇరు దేశాలు అడుగులు వేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ 6 రోజుల పర్యటన కోసం భారత్కి వచ్చారు. తాలిబాన్లో ఆఫ్ఘన్లో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత ఆ దేశం నుంచి ఒక దౌత్యవేత్త భారత్కు రావడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా ఢిల్లీలో భారత విదేశీ వ్యవహారాల మంత్రి జైశంకర్తో భేటీ అయ్యారు. వీరిద్దరూ పలు అంశాలపై చర్చించారు. ఆఫ్ఘన్లో తాలిబాన్లు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నిలిచిపోయిన అభివృద్ధి కార్యక్రమాలను తిరిగి చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా వాణిజ్యం, మానవతా సహాయం కోసం కాబూల్లో నిర్వహిస్తున్న టెక్నికల్ మిషన్ని భారత్ పూర్తిస్థాయి దౌత్య కార్యాలయంగా మారుస్తోంది. అలాగే ఢిల్లీని ఆఫ్ఘనిస్తాన్ కమిషన్ కూడా ఎంబసీ హోదా పొందనుంది. భారత కంపెనీలు తమ దేశంలో గనులు, ఖనిజాల రంగంలో పెట్టుబడులు పెట్టాలని ఆఫ్ఘన్ విదేశాంగ మంత్రిని ముత్తాఖీ ఆహ్వానించారు. భారత్ను మిత్రదేశంగా భావిస్తామని, పరస్పర గౌరవం, వాణిజ్యం, ప్రజా సంబంధాలను కొనసాగించాలని కోరుకుంటున్నట్లు చెప్పారు. ఆఫ్ఘన్కు కీలక సమయాల్లో భారత్ అందిస్తున్న సహకారాన్ని ముత్తాఖీ ప్రశంసించారు. భారత్పై ఉగ్రవాద దాడులు లేదా భారత వ్యతిరేక దాడులకు తమ భూభాగాన్ని ఎప్పటికీ అనుమతించబోమని స్పష్టం చేశారు. లష్కరే తోయిబా, జైషే మహమ్మద్ వంటి ఉగ్ర సంస్థలు సుదీర్ఘకాలం తమ గడ్డపై కార్యకలాపాలు కొనసాగించాయని, వారందరినీ గత 4 ఏళ్లలో మట్టుబెట్టామన్నారు. పాకిస్తాన్ శాంతి మార్గాన్ని అనుసరించాలని, తాము చర్చలకు సిద్ధమేనని సూచించారు. 2 దేశాలు సీమాంతర ఉగ్రవాదాన్ని ఎదుర్కొంటున్నామని తెలిపారు జైశంకర్. ఇది ఏ రూపంలో ఉన్నా సమన్వయంతో 2 దేశాలు ఎదుర్కోవాలని పేర్కొన్నారు. Excellency, we have a common commitment towards growth and prosperity. However, these are endangered by the shared threat of cross-border terrorism that both our nations face. We must coordinate efforts to combat terrorism in all its forms and manifestations. We appreciate your sensitivity towards India's security concerns. Your solidarity with us in the aftermath of the Pahalgam terrorist attack was noteworthy. India is fully committed to the sovereignty, territorial integrity, and independence of Afghanistan. Closer cooperation between us contributes to your national development as well as regional stability and resilience. ఆఫ్ఘనిస్తాన్ విదేశాంగ మంత్రి భారత్లో పర్యటిస్తున్న వేళ ఆ దేశ రాజధాని కాబూల్లో భారీ పేలుళ్లు కలకలం సృష్టించాయి. తెహ్రీక్-ఈ-తాలిబాన్ పాకిస్తాన్ చీఫ్ నూర్ వాలీ మసూద్ స్థావరం లక్ష్యంగా పాక్ ఫైటర్ జెట్లు దాడి చేసినట్లు తెలుస్తోంది. పాక్ రక్షణ విశ్లేషణ సంస్థల కథనాలు వెల్లడిస్తున్నాయి. ఈ దాడుల్లో టీటీపీ చీఫ్ మరణించి ఉండొచ్చని అంతర్జాతీయ మీడియా వర్గాలు అనుమానం వ్యక్తం చేశాయి. అయితే ఈ దాడులపై పాక్ ఎటువంటి అధికారిక ప్రకటన చేయలేదు. పాక్ వైమానిక దాడిలో అనేక పౌర నిర్మాణాలు దెబ్బతిన్నాయని తెలుస్తోంది. కాబూల్లో జరిగిన దాడులకు ముందు పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తన మంత్రివర్గాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ ఆఫ్ఘన్ ప్రజలను పాక్కు శత్రువులుగా అభివర్ణించారు. తాము వారికి ఎంత గౌరవం ఇచ్చినప్పటికీ వారు పాక్కు ద్రోహం చేస్తూనే ఉన్నారని మండిపడ్డారు. వారిపై బలమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కాబూల్పై పాక్ వైమానిక దాడులకు దిగడంపై స్పందించారు ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాఖీ. ఇది ఆ దేశం తప్పుడు చర్య అని మండిపడ్డారు. 4 దశాబ్దాలుగా ఆఫ్ఘన్లో శాంతి అభివృద్ధి సాధిస్తోందన్నారు. తమతో ఆటలు ఆడటం మంచిది కాదని హెచ్చరించారు. సరిహద్దులు దాటి మా భూభాగంలో దాడికి పాల్పడి పాకిస్తాన్ తప్పు చేసింది. 40 ఏళ్ల తర్వాత శాంతి పురోగతి దిశగా సాగుతున్నాం. ఈ సమయంలో ఆఫ్ఘన్ల సహనాన్ని పరీక్షించొద్దని సూచించారు. తమకు సమస్యలు సృష్టించాలని భావిస్తే ఏం జరుగుతుందో సోవియట్ యూనియన్, అమెరికా, నాటోలను అడిగితే చెప్తారని ముత్తాఖీ హెచ్చరించారు. और हम पाकिस्तान हुकूमत का ये काम एक बड़ा गलती समझता है और इससे मसाइल हल नहीं हो सकता है. अफ़गानिस्तान का तारीख़ गवाह है कि ऐसा मसाइल ज़ोर से हल नहीं किया सकता है. अगर लोग करता है तो वो एक बार अंग्रेज़ से पूछे, फिर सोवियत यूनियन से पूछे, फिर अमेरिका से पूछे, फिर नाटो से पूछे, ताकि वो आपको थोड़ा सा समझाए कि भाई अफ़गानिस्तान
के साथ ऐसा खेल करना ये अच्छा नहीं है। ఢిల్లీలో ఆఫ్ఘన్ విదేశాంగ శాఖ మంత్రి అమీర్ ఖాన్ ముత్తఖీ ఏర్పాటు చేసిన మీడియా సమావేశానికి మహిళా జర్నలిస్టులను అనుమతించకపోవడంపై వివాదం తలెత్తింది. ఈ సమావేశానికి ఎంపిక చేసిన కొందరు పురుష జర్నలిస్టులు ఆఫ్ఘన్ రాయబార కార్యాలయ అధికారులు మాత్రమే హాజరయ్యారు. ఈ నేపథ్యంలో విపక్షాలు మహిళా జర్నలిస్టులకు మద్దతుగా నిలిచాయి. దీనిపై ప్రధాని మోడీ తమ వైఖరిని స్పష్టం చేయాలని ప్రియాంక గాంధీ వాద్రా డిమాండ్ చేశారు. తాలిబాన్ల వివక్షాపూరిత విధానాలకు భారత ప్రభుత్వం అనుమతించినట్లు ఉందని కేంద్ర హోంశాఖ మంత్రి పి చిదంబరం అన్నారు. మహిళా జర్నలిస్టులకు మద్దతుగా పురుష జర్నలిస్టులు ప్రెస్ మీట్ను బహిష్కరించి ఉంటే బాగుండేదని అన్నారు. దీనిపై భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ స్పందించింది. ఆఫ్ఘన్ మంత్రి మీడియా సమావేశంతో మనకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆఫ్ఘనిస్తాన్ మంత్రి పర్యటన సందర్భంగా ఆ దేశానికి ఇతోధిక సాయం అందించింది భారత్. ఆఫ్ఘన్ ప్రజలకు వైద్య సేవల కోసం 20 అంబులెన్స్లను బహుమతిగా అందజేశారు. జైశంకర్ ముత్తఖీ చేతికి స్వయంగా అందించారు. ఈ దేశానికి ఆహార పదార్థాలను కూడా పంపించారు. ఆఫ్ఘన్లో మరిన్ని కొత్త ప్రాజెక్టులతో పాటు ఆ దేశ విద్యార్థులు భారత విశ్వవిద్యాలయాల్లో చదువుకోవటానికి మార్గాలను విస్తరిస్తామని చెప్పారు.